వైభవ్ సూర్యవంశీ ఈ 14 ఏళ్ల బుడ్డోడు క్రీజులో ఉన్నాడంటే ఇంగ్లాండ్ బౌలర్లు వణిగిపోతున్నారు. బాల్ ఎక్కడ వేయాలో తెలియక హడలెత్తిపోతున్నారు. పడిన బాల్ పడినట్లుగా బౌండరీలు పంపిస్తూ తనదైన దూకుడు బ్యాటింగ్ ను ఇంగ్లాండ్ బౌలర్లకు వైభవ్ సూర్యవంశీ రుచి చూపిస్తున్నాడు. తాజాగా వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో వైభవ్ చెలరేగిపోయాడు. మైదానంలో చిన్నపాటి పరుగుల సునామీ సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు పూర్తి కాగా 4వ మ్యాచ్ శనివారం వోర్సెస్టర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే విఫలం కాగా మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పట్లాగే తనదైన దూకుడు బ్యాటింగ్ తో మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ యువ బ్యాటర్ మొత్తం 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 10 సిక్సర్ల సహాయంతో 143 పరుగులు చేశాడు. దీంతో అతను సరికొత్త చరిత్రను లిఖించాడు. యావత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ గులాం పేరట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించాడు. 2013లో పాకిస్తాన్ ప్లేయర్ కమ్రాన్ గులాం 53 బంతుల శతకం సాధించాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి 12 ఏళ్ల రికార్డును అధిగమించాడు. ఇకపోతే ఈ మ్యాచ్ లో భారత్ అండర్-19 జట్టు విజేతగా నిలిచింది. 364 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 308 పరుగులకి ఆల్అౌట్ అయింది ఇంగ్లాండ్. ఈ క్రమంలోనే 5 మ్యాచ్ల సిరీస్ ను 3-1తో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అండర్-19 జట్టు కైవసం చేసుకుంది సిరీస్ ను.